హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇప్పటికే వీడియోలు పెట్టుడు చాలా లేట్ చేసిండు. వీని ముచ్చట ఏం తినాలనుకుంటా. సరే, ఏదో అట్లా వర్క్ ఉండి అట్లా అయిపోయింది, సో లేట్ చేసిన. సారీ, ఏమనుకోకండి. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా పెట్టడానికి వీడియోలు ట్రై చేస్తుంటా. అండ్ మీరైతే మన వీడియోలు చూస్తున్నారు ఎంతో కొంత, కానీ సబ్స్క్రైబ్ అయితే కొట్టలేదు అబ్బా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇక వీడియోలోకి వచ్చేస్తే, కంగువా సినిమా చూసిన. యాక్చువల్లీ రిలీజ్ రోజు చూద్దాం అనుకున్నా, బట్ వేరే కారణాల వల్ల చూడలేదు. ఫైనల్ గా ఈ రోజు చూసిన. కానీ సినిమా చూసినాక బాగుందని చెప్పన్నా, బాగాలేదని చెప్పన్నా, ఏం చెప్పన్నో ఎట్లా చెప్పన్నో అస్సలు అర్థమైతలేదు. సినిమా స్టార్ట్ చేసిడే ఫస్ట్ 10 నిమిషాల తర్వాతనే స్టోరీలోకి వెళ్ళిపోతుంది సినిమా. కానీ ఎందుకో ఓపెనింగ్ 10 నిమిషాలు కూడా అంత అనిపించదు. స్టోరీలోకి వెళ్ళిపోయినాక సరే నువ్వు నడుస్తుందేమో అని చూస్తుంటాము. ఫస్ట్ హాఫ్ అంతా అసలు చాలా ఓపిక ఉండాలి సినిమా చూడడానికి. బ్యాడ్ గా చెప్పడం నాకు ఇష్టం లేదు, బట్ నా ఎక్స్పీరియన్స్ అట్లా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా నచ్చలేదు. ఏదో ఫస్ట్ హాఫ్ లో 1-2 సీన్లు తప్ప అంత ఏమనిపించలేదు. బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఒక హై మూమెంట్ ఇస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. గూస్ బంప్స్ ఫైట్స్ ఇచ్చినాయి అండ్ గూస్ బంప్స్ సీన్స్ ఇచ్చిళ్ళు, చాలా బాగున్నది. అండ్ డిఎస్పి కూడా చంపేసిండు. మ్యూజిక్ బీజిఎం మస్త్ అనిపించింది, కానీ అక్కడక్కడ కొన్ని డ్రాప్ అనిపించినాయి బీజిఎంలు. బట్ సీన్స్ కూడా అట్లనే ఉన్నాయి అనుకో, దాని తగ్గట్టే కొట్టిండేమో అనిపించింది. ఒక ఫైట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మంచులో ఒక ఫారెస్ట్ లో ఉంటది లేడీస్ తోని, చాలా బాగా డిజైన్ చేసిండు ఫైట్. అండ్ ఇంకో ఫైట్ కూడా ఫారెస్ట్ లో ఉంటది. అందులో పాములను, తేళ్లను, బండలను రకరకాలుగా వాడుకొని ఒక ఫైట్ ఉంటది. అది కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఓకే బాగుంది, బట్ సెకండ్ హాఫ్ లెవెల్లో ఫస్ట్ హాఫ్ కూడా ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా నచ్చింది, బట్ ఫస్ట్ హాఫ్ ఎందుకో కొంచెం బోర్ అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా క్లమ్జీగా ఉంటది. ఎక్కడో ఓపెన్ అవుతుంది, ఎక్కడో క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఎక్కడో ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఎక్కడో క్లోజ్ అవుతుంది. బట్ సూర్య అండ్ డిఎస్పి మాత్రం సినిమాను బాగా లాక్కచ్చిళ్ళు. సూర్య యాక్టింగ్ అయితే మస్తు ఉన్నది. యాజ్ యూజువల్ గా చంపేసిండు. ఎవ్రీ సీన్ లో ఆ ఎమోషన్స్ గానీ, ఆ వేరియేషన్స్ గానీ చాలా బాగా చూపించిండు. యాక్షన్ సీన్స్ లో కూడా బాగా చేసిండు. ఇంకా దిశా పటాని గారి క్యారెక్టర్ ఎందుకు పెట్టారో ఆమెకే తెలియదు, నాకే తెలియదు. అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినట్టు ఉంటది. ఒక 10 నిమిషాలు పావు గంట ఉంటది. బట్ బాబీ డియోల్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. విలన్ రోల్ లో చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఈ సినిమా డైరెక్టర్ శివ మరెవరో కాదు. అప్పట్లో దరువు సినిమా, శంఖము, శౌర్యము ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్. తర్వాత తమిళ్లో సెటిల్ అయిపోయాడు. ఫైనల్ గా ఇప్పుడు కంగువా సినిమాతో వచ్చాడు. చాలా హైప్స్ తో వచ్చిన సినిమా, బట్ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇంకా ఇందులో సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ బాగానే ఉన్నాయి. బట్ అడవిలో ఒక సాంగ్ ఉంటది, మన్నింపు అన్న సాంగ్. అది నాకు విజువల్ గా గానీ, ఎమోషనల్ గా గానీ చాలా బాగా నచ్చింది సాంగ్. ఈ మూవీ లాస్ట్ లో గెస్ట్ అపీరెన్స్ క్యారెక్టర్ ఒకటి ఉంటది. ఆ క్యారెక్టర్ మనల్ని చాలా సర్ప్రైజ్ చేస్తుంది. వీలుంటే మీరు సూర్య గారి యాక్టింగ్ కోసం అండ్ డిఎస్పి బీజిఎం కోసం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరైతే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గట్టి